చైతన్యరావు మనం చూస్తే ఒక ఎనకటి దూది పరుపు, ఒక బల్లా ఉంటుంది, ఒక కుర్చీ ఉంటుంది, వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికి ఏసీ ఉండదు. ఏసీ లేని బస్సులో అన్ని రోజులు ప్రయాణం చేశాడంటే మీరు ఆలోచించండి ఎంత కఠోరమైనటువంటి శ్రమ చేశాడు. అంతేకాదు యువతని, మహిళల్ని, బీసీలని అందరినీ రాజకీయాల్లో ఆహ్వానించాడు. అధికారంలోకి 9 నెలల్లోనే పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రికార్డు ఇప్పటికీ ప్రపంచ రికార్డే. అధికారంలో రాగానే కాలం చెల్లినటువంటి సాంప్రదాయాలను మొత్తాన్ని సంస్కరించాడు. పార్టీలో సంస్కరణలు తెచ్చాడు, పాలనలో గొప్ప సంస్కరణలు తెచ్చాడు, ఆదర్శంగా తెచ్చాడు. మౌలిక సదుపాయాలను, మౌలిక సాంప్రదాయాలను గౌరవించాడు. తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని ఆదరించాడు, పెద్దపేట వేశాడు. ఆయన బౌద్ధ మతాన్ని ప్రేమించేవాడు.